ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్లి జరగాలని మీరు ఎంత ప్రయత్నం చేశారో అందరికీ తెలుసు. నేనెంత ప్రయత్నం చేశానో మీకు తెలుసు. చివరికి శ్రీకర్ గారితో పెళ్లి కుదరకపోయినా రేపు రాబోయే కొడుకుతో తాళి కట్టించుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. అతను ఎలాంటివాడో, ఎలా ఉంటాడో ఏమీ తెలియకపోయినా మీ మాటని గౌరవించి ఒప్పుకున్నాను. జాతకం కుదిరిన కోడలు ఈ ఇంటికి రావాలని పెద్ద పెద్ద యుద్ధాలు జరిగితే ఆ కోడలు ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదని ఈ అవని ప్రయత్నాలు చేస్తుంది. రేపు రాబోయే మీ అబ్బాయితో నా పెళ్లి జరగనివ్వదంట. ఎలాగైనా మా పెళ్లి ఆపేస్తుందంట. నేను చీడ పురుగునంట, చెత్తనంట. నన్ను ఎలాగైనా ఈ ఇంటి నుంచి బయట గెంటేస్తుందంట. ఈ మాటలన్నీ శ్రీకర్ గారితో చెప్తుండగా నేను విన్నాను. ఎంత దుర్మార్గమిది! అంటే నిహారిక మీద వ్యక్తిగతమైన పగను పెంచుకొని కక్ష సాధించే ప్రయత్నం చేస్తోందన్నమాట. అంతేగా మరి. నిహారిక మంచిది కాబట్టి రాబోయే నా తమ్ముడు మంచోడో కాడో, రూపవంతుడో కాదో ఏది తెలియకపోయినా పెళ్లి కొప్పుకుంది. మరొకరైతే వచ్చాక చూశాక నచ్చితే చేసుకుంటామని అంటారు. పాపం నిహారిక ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా ఒప్పుకుందంటే చాలా గ్రేట్. నిహారిక పెళ్లిని ఎందుకు చెడగొట్టాలి అనుకుంటున్నావు అవని? తప్పు కదా. జాతకం కలవని నువ్వు కోడలివైతే తప్పులేదు, కాని జాతకం కలిసిన నిహారిక కోడలైతే నీకేంటి ప్రాబ్లం? రాబోయే బామ్మర్దికి నిహారికనిచ్చి చేయాలని నువ్వే అన్నావు కదా. కులగురువు చెప్పిన మాటల్ని సమర్థించావు కదా. ఇప్పుడు ఎందుకిలా చేస్తున్నావు? అయిపోయిందా? అందరూ మాట్లాడడం అయిపోయిందా? ఇప్పుడు నేను చెప్పేది వింటారా? నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నిహారిక పెళ్లి జరగనివ్వను, ఇంటి కోడల్ని కానివ్వను అని అన్నావా లేదా? అదొక్క చెప్పు. అంటే నా మాట మీద మీకు నమ్మకం లేదా అత్తయ్య? ఉందమ్మా, కానీ తన నోటి నుంచి కూడా రావాలి కదమ్మా. తప్పు చేసిన వారు తమ తప్పును ఒప్పుకుంటేనే కదా ఎలాంటి శిక్షను విధించాలో మనకు తెలిసేది. అన్నావా లేదా? చెప్పు. అన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.